I would like to invite our chief guest, Dr. Vijay K, consultant interventional radiologist and fetal medicine specialist, assistant professor of Apollo Group of Institute, Hyderabad, to provide overall the same on diet. I request Ms. G. Sarna Madam, assistant professor, to welcome our chief guest. Welcome, sir. Thank you, ma'am. Thank you, sir. Next, I would like to invite our guest of honor, Dr. Malleshwari Ma'am, MS General Surgeon and DG Go, Managing Director of Vasavi Apex Hospital, Kannur, to come and occupy the chair on dais. I request Ms. E. Satyarani Ma'am, Assistant Professor, to welcome our guest of honor. Welcome, madam. Thank you, ma'am. Thank you, ma'am. Let us connect with life and nature and feel the joy, happiness and bliss. But every day is not that much happy for them, is it? They do have their problems of survival and dangers. In the same way, in our lives, we encounter various problems. It might be in form of sickness, disease or illness. But just like our nature is dynamic, we ఈరోజు వరల్డ్ హెల్త్ డే తెలుసు కదా. ఇది ప్రతి సంవత్సరము ఏప్రిల్ 7వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఖచ్చితంగా ఇది మనం జరుపుకోవాలి. ఏంటంటే ఒక నర్సింగ్ ప్రొఫెషన్లో ఉండి మనం జరపాల్సిన ఖచ్చితమైన ఈవెంట్ ఇది కనుక మనం చేస్తున్నాము. సో దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ కే విజయ్ కుమార్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదములు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చిన డాక్టర్ మల్లేశ్వరి గారికి ప్రిన్సిపల్ వచ్చారు, మేడం గారు చాలా బిజీ ఉంటారు. మేడం గారు అపెక్స్ హాస్పిటల్ డైరెక్టరు, మన కాలేజీ వెహికల్ని మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు, సుపరిచితమే మేడము. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే మా విజయ్ కుమార్ కూడా ధన్యవాదాలు. హైదరాబాద్ ప్రత్యేకంగా మన కోసం వచ్చాడు. అపోలో హాస్పిటల్లో రేడియాలజిస్ట్ స్పెషలిస్ట్ కూడా అక్కడ వేదికరించిన మన ప్రిన్సిపల్ మేడం గారికి, మా ఉపాధ్యాయుల గారికి అందరికీ వన్స్ అగైన్ వరల్డ్ హెల్త్ డే విశేషం. పోతే ఈ వరల్డ్ హెల్త్ డే అనేది గ్లోబల్. ఈరోజు మన కర్నూలు కాదు, ఏపీ కాదు, ప్రతి మొత్తం ఇండియా మీద జరుపుకునే ఒక ఫెస్టివల్ ఇది. ఇది ఏంటంటే 1950లో ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని మనం స్టార్ట్ చేసింది 1950లో. యాక్చువల్ స్పాన్సర్షిప్ ఆఫ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ WHO ఈ వరల్డ్ హెల్త్ అనేది. కనుక ఇంకా వరల్డ్ హెల్త్ అనేది దానికి అన్లిమిట్ ఏ కోణంలో చూసినా మనము జాగ్రత్త తీసుకోవాలి. బట్ ఏది అల్టిమేట్ ఏదైనా సరే ఓవరాల్గా ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, ఎక్కడ లేదు. మనం తీసుకునే స్టెప్పే మన ఆరోగ్యం. మన ఆరోగ్యాన్ని ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు అన్నారు. కనుక మన ఆరోగ్యాన్ని చూసుకుంటే వచ్చే డాక్టర్లు కూడా అవసరం ఉన్నారు. డాక్టర్లు లేని సమాజం ఉండదు, ఉండాల్సిందే మనకు. బట్ అది లిమిటెడ్ ఉండాలి, ఎక్కడుండాలి ఉండాలి. కానీ ప్రతి వ్యక్తి ఒక క్రానిక్ పేషెంట్ లాగానో, ఎప్పుడు బెడ్గానో, ఓ మానసిక వ్యాధులు నాకు వచ్చింది కదా అని కాకుండా మనం జాగ్రత్త తీసుకుంటే మన లైఫ్ని సక్సెస్ఫుల్గా మనం తగ్గిపోతాం. అది పెద్ద ఈజీ మెథడ్. బట్ మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు, నడిచే ప్రవర్తన కావచ్చు, ఇంకా ఏదైనా సరే ముఖ్యంగా మన బేస్గా ముఖ్యంగా మన మన నిత్యం నడిచే అలవాట్లు, ఆహార పదార్థాలు కావచ్చు, మన వ్యాయామం కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా సరే ముఖ్యంగా ఓవరాల్గా ఈ ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఈ ముఖ్యంగా ఇప్పుడు యువకులు ఏం చేస్తున్నారు, అంతా జంక్ ఫుడ్ అని చెప్పారు, బాగానే ఉంది. పిల్లలంతా చాలా చక్కని ప్రెజెంటేషన్ కింద ఇచ్చారు, బాగానే ఉంది. కానీ అది మోటివేట్ చేయాలి. మనం ఏదో మోడల్స్ కష్టపడి తయారు చేసినారు, వేరే వాళ్ళకు చక్కని ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. వెరీ నైస్, కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ, వెరీ నైస్. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఉండండి, ఇంప్లిమెంట్ చేయాలి. మనం పోతున్నాం, క్లినికల్స్ పోతున్నాము, కమ్యూనిటీ ప్రోగ్రామ్ పోతున్నాము, ఏదో పోతున్నాము వస్తున్నది కాకుండా దాని యొక్క ప్రయోజనము కంపల్సరీ మనం చూపించాలి. అప్పుడే మనము మన సమాజం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మనము ఆరోగ్యంగా ఉన్నామో మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, మన దేశము ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఇంకా
డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం. డెవలప్డ్ ఇంకా డెవలప్డ్ రాలే కనుక ముఖ్యంగా ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. మన అందరూ ప్రజలందరూ సుఖంగా ఉన్నారనుకో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వచ్చేస్తుంది. I'm Dr. Vijay, interventional radiologist from Apollo Hospitals and assistant professor from Apollo Institution. ఇవాళ చేసిన ప్రోగ్రామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా చక్కగా చేశారు. సో వర్క్షాప్ కూడా చాలా కండక్ట్ చేశారు. దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. మోర్ ఓవర్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అకార్డింగ్ టు WHO అవన్నీ వివరణ చేయడం జరిగింది. సో దట్ ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు తెలియజేస్తే సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతాయి పల్లెటూర్లలో కాకుండా ఆయా వాళ్ళతో కాకుండా. సో అందరికీ స్టూడెంట్స్కి ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవేర్నెస్ తెచ్చాం. సో దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుందని. I am Dr. Mallishwari, Managing Director of Vasavi Apex Hospital. Today I have come here to celebrate World Health Day at Geetanjali and Kalanjali College of Nursing, and it was a very nice program. It has done nicely. Thank you.